హౌస్ అరెస్ట్ అయినాక మా రాష్ట్ర అధ్యక్షులు, మా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు వారిని పరామర్శించడానికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఏదో జరుగుతుంది, ఏదో విప్లవం సృష్టిస్తారు అని చెప్పి ఎక్కడికక్కడ ప్రజలను, కార్యకర్తలను, నాయకులను నిర్బంధించి ఇక్కడికి మా నాయకుడిని పరామర్శించే స్థితికి తీసుకురాకుండా ఉంచారు. మేము అది తప్పు చేయం. ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారమే ఉంటాం. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్పించాం. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తులు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు గారు. మా నాయకుడు కూడా అటువంటి వ్యక్తి కాదు. ఒక్కసారి మాట ఇచ్చిందంటే తిరిగి తీసుకునే వ్యక్తి కాదు మా నాయకుడు. అది ప్రజలందరూ కూడా తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో మా నాయకుని యొక్క పూర్తి విధి విధానాలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కనుక మీరందరూ కూడా అది ఒకసారి గమనించాలి. మా నాయకుడి వైపు ప్రజలందరూ ఉన్నారు, మేమందరం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఈ దేశము నాయకులు, కార్యకర్తలందరూ కూడా మా నాయకుడి వైపు ఉన్నారు. మేము ఈ విషయాలపై పూర్తి అవగాహనతోటి మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారి పూర్తి విచారణ జరపాలని చెప్పి రేపటి రోజున మేము వారికి కూడా పూర్తి మేము ఈ విషయంపై పూర్తి నివేదికను చెల్లిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.